ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా కొనసాగుతుందా? సిబిఐ కోర్టు దీనిపై ఏం చెప్తుందని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిటిషనర్ వాదంతో ఏకీభవించి బెయిల్ రద్దు చేస్తే ఏపీలో పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఎలాంటి పరిణామాలుంటాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మరి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇప్పటికే ఇరు వర్గాలు వాదనలు ముగియడంతో దీనిపై తీర్పు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే పిటిషన్ వేసిన ఎంపీ రఘురాం మాత్రం ఖచ్చితంగా బెయిల్ రద్దవుతుందని స్పష్టం చేశారు. ఇటు వైసీపీ నేతలు కేడర్లోనూ నేటి తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురాం కృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. రఘురాం కృష్ణరాజు వేసిన పిటిషన్లో కీలకమైన అంశాలను వివరించారు. సీవీఎం హోదాలో ఆయన వివిధ కారణాలు చెప్తూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని, అధికారాన్ని ఉపయోగించి అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇలా ఇతర అంశాలను వివరించారు. అయితే ఎంపీ వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సిబిఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది. కన్నక చెప్పండి, ఈరోజు ఎన్ని గంటలకి బెయిల్కి సంబంధించి రిపోర్ట్ రానుంది? మొత్తం మీద వాతావరణం ఏ విధంగా ఉంది కోర్టు వద్ద? శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు సిబిఐ కోర్టు తుది తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాము, వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కూడా దీనిపై వాదనలు జరిగాయి. ప్రధానంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. అధికారుల్ని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు అధికారిక కార్యక్రమాల పేరుతో కోర్టుకు కూడా ఆయన హాజరు కావడం లేదు. దాంతో పాటు బెయిల్ పై ఉన్న జగన్ బెయిల్ యొక్క నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై చాలాసార్లు వాదనలు జరిగాయి. దీనికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రఘురామకృష్ణరాజు తన బెయిల్ రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేశారు. అది విచారణకు తీసుకోవద్దని చెప్పి కూడా జగన్ తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. మరోవైపు సిబిఐ కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ఇష్టపడలేదు. కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే తమకు అంగీకారమే అని చెప్పి సిబిఐ కోర్టు తరపు న్యాయవాది కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో వాదోపవాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది తీర్పు ఇస్తామని చెప్పి కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 11-12 గంటల మధ్య సిబిఐ కోర్టు దీనిపై తుది విచారణ జరిపి తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ కనుక రద్దయితే పరిస్థితి ఏంటన్నది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధీమాగా ఉన్నారని చెప్పి ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఖచ్చితంగా తన బెయిల్ రద్దు కాదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు పిటిషనే విచారణకు అర్హమైంది కాదు, కానీ కోర్టు విచారించింది. అయినప్పటికీ తీర్పు మాత్రం తనకు అనుకూలంగానే వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రఘురామకృష్ణరాజు కూడా గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది, ఆ మేరకు కోర్టు తీర్పు వెలువరిస్తుందని చెప్పి ఆయన కూడా నమ్మకంతో ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాజకీయ వర్గాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసుపై కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బెయిల్ రద్దయిన తర్వాత పరిస్థితి ఏంటి అన్నది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. శ్రీనివాస్, ముఖ్యంగా వైసీపీ నేతల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు?
ఖచ్చితంగా వైసీపీ నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది, మరి కొంత ధీమా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం వాదోపవాదనల సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న సిబిఐ కోర్టు ఖచ్చితంగా తమకు అనుకూలంగానే తీర్పిస్తుంది. జగన్ బెయిల్ ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయదని చెప్పి వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని చెప్పి వాళ్ళు కోర్టుకు అన్ని విధాలుగా ఆధారాలు సమర్పించే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రఘురామకృష్ణరాజు ఎంపీగా అనర్హుడు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ కి ఏదైతే కంప్లైంట్ చేసిందో ఆ కంప్లైంట్ పై మనసులో కక్ష పెంచుకున్న రఘురామకృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ సిబిఐ కోర్టులో వేశారని చెప్పి వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేశారు. అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా సమర్పించారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పిస్తుంది. ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయదు అని చెప్పి వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం అందుకు విరుద్ధంగా ఆయన నమ్మకం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తాము సమర్పించిన ఆధారాలు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. దాంతో పాటు ఆయన ముఖ్యమంత్రి హోదా అధికారిక కార్యక్రమాల పేరుతో సిబిఐ కోర్టు విచారణ కూడా డుమ్మా కొడుతున్నారు అన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన కోర్టుకు న్యాయవాది ద్వారా సమర్పించే ప్రయత్నం చేశారు. మరి రెండు వాదనలు విన్న తర్వాత సిబిఐ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ లభించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆ తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందిన పరిస్థితి. ఇటువంటి సమయంలో సిబిఐ కోర్టు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బెయిల్ ను రద్దు చేసే తీర్పు ఇస్తుందా, ఇస్తే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఇటువంటి అంశాలన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గంలో ఉత్కంఠ ఆసక్తి రేపుతున్న పరిస్థితిని చూస్తున్నాం. శ్రీనివాస్, రఘురామ శిబిరంలో ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు ముందు నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్ బెయిల్ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా తీర్పిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆయన పిటిషన్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో ఏదైతే బెయిల్ పై బయటకు వచ్చారో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన సాక్షులన్నీ కూడా ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు, తన అధికారాన్ని ఉపయోగించి కేసును ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. దాంతో పాటు బెయిల్ పై కోర్టు ఏవైతే నిబంధనలు విధించిందో ఆ నిబంధనలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారు, నిబంధనలు పాటించట్లేదని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేశారు. పిటిషన్ లో ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ రెండు అంశాలు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు పిటిషన్ పై ఈ రోజు సిబిఐ కోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందని ఉత్కంఠ నెలకొంది. 11-12 గంటల మధ్య కోర్టు ఈ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్.